వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన సీతారాముల కళ్యాణంలో జోగినీలు హిజ్రాలు సందడి చేశారు. వేములవాడ రాజన్నను వరుడుగా భావించి వివాహమాడారు. మంగళసూత్రం ధరించి తలంబ్రాలు పోసుకున్నారు. ఏటా శ్రీరామనవమి రోజు జరిగేటువంటి శ్రీ సీతారాముల కళ్యాణంలో శివపార్వతులు, జోగినులు, హిజ్రాలు పాల్గొనడం ఆచారం. వారంతా సాంప్రదాయబద్ధంగా పట్టుచీరలు, ఆభరణాలు ధరించి అందంగా ముస్తాబై కళ్యాణానికి హాజరయ్యారు. రాజరాజేశ్వర స్వామికి భార్యలుగా భావించి వివాహ బంధంలోకి ప్రవేశిస్తారు. చేతిలో త్రిశూలం పట్టుకుని తలపై జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు. ఆ తర్వాత ఒకరి మెడలో మరొకరు మంగళసూత్రం కట్టి పెళ్లాడారు. ఆలయ ఆవరణలో జరిగేటువంటి ఈ ప్రక్రియను ఆత్మ వివాహంగా పరిగణిస్తారు. దేశంలో ఎక్కడా లేని వింత ఆచారం వేములవాడలో కనిపిస్తుంది. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజున శివపార్వతులు, హిజ్రాలు ఇలా చేస్తూ ఉంటారు. శ్రీరామనవమి వేడుకలకు ముంబై, కలకత్తా, అలాగే గోవా, హైదరాబాద్, బెంగళూరు నుంచి వందలాది మంది జోగినిలు, హిజ్రాలు వేములవాడ వచ్చారు. మా యొక్క స్థానిక ఎమ్మెల్యే గారు, తర్వాత మున్సిపల్ అధికారులు, సంపూర్ణమైనటువంటి సిబ్బంది ఇప్పుడు సంకల్పం చేయాలి. రామనామం రాముని కంటే వేదసే రఘునాథ. ఇంత నిశ్శబ్దంగా అరటి పండ్ల కోసం వేచి చూడడం గాని, చల్లా పాకెట్ల కొరకు వేచి సమప్రభ